ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. ఏప్రిల్ మంత్ లో కన్యా రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. కన్య రాశి కనుక మనం చూసుకుంటేనండి, ఇందులో ఉన్న ఫస్ట్ నక్షత్రాలు చూద్దాం. ఉత్తర 3, 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2, 3, 1, 2 పాదాలంతా మనకి కన్య రాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే టో, పా, పి, పు, షం, నా, టా, పే, పో అన్న అక్షరాలంతా కూడా మనకి కన్య రాశిలో ఉంటారు. ఈ కన్య రాశి వారికి కనుక మనం చూసుకుంటే సూర్యుని సంచారం మనం చూస్తే కన్య రాశి నుంచి 7వ ఇంట్లో మనకి షష్ఠ గ్రహ కూటమి జరిగిందండి. కన్య రాశి వాళ్ళు నిజంగా నాకు కొంతమంది ఫోన్లు చేశారు. 2 సింహరాశి వాళ్ళు బాగా ఎక్కువగా చేశారు, కన్య రాశి వాళ్ళు చేశారు, మీన రాశి వాళ్ళు కూడా చేశారు. కరెక్ట్గా ఈ 3 రాశులకు బాగా విపరీతంగా ఎఫెక్ట్ అయిపోయింది. కొన్ని రాశుల వరకు చాలా బాగుంది, అది బాగా కలిసి వస్తుంది. మకర రాశి వాళ్ళకి 3వ ఇంట్లో విపరీతంగా, వృషభ రాశి వాళ్ళకి పెళ్లి సంబంధాలు కుదరటం, ఇదంతా పాజిటివ్ బాగున్నాయి. ఎఫెక్ట్ అయింది మాత్రం ఇవ్వండి. మీరు ఒక లాస్ట్ 15-20 డేస్ సడన్గా ఈ 3 రాశుల వాళ్ళు ఎక్కువ నా ఫోన్ డిజాస్టర్ ఎఫెక్ట్ అయింది అంతా. అంటే వాళ్ళ చుట్టూ ఏదో జరుగుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు, ఏదో సడన్గా. నిన్న మాకు ఒక అతను ఫోన్ చేసేసి, ఒక కంపెనీ, ఫార్మా కంపెనీలో డైరెక్టర్ వాళ్ళు చేసి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ షష్టాష్టగ్రహం నెక్స్ట్ డే 8 మంది రిజిగ్నేషన్లు అంట. వీళ్ళేమో ఉగాది కానీ ఊరికి వెళ్ళిపోయారు, ఊరికి వెళ్ళిపోయి మళ్ళీ లాగిన్ అయ్యి చూసుకుంటే 8 రిజిగ్నేషన్స్ అంట. చూడండి, ఇట్లా ఏదో సంథింగ్ జరుగుతుంది ఏంటో అర్థం కాదు. 8 రిజిగ్నేషన్స్ అంటే సీరియస్ కదండి. ఒక కంపెనీకి సడన్ గా పండగ ఊరికి వెళ్ళిపోయారు. ఆ ఊరికి అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత చూసుకుంటే 8 రిజిగ్నేషన్స్ పడిపోయినాయి. ఏంటి అర్థం కావట్లేదు, ఎలా ఉంది ఏంటి. సింహరాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి బాగా ఎఫెక్ట్, ఎందుకంటే 8th హౌస్ 6 ఉన్నాయి అన్నమాట. సో మళ్ళీ ఎప్పుడుకి వాళ్ళ చాలా ప్లానెడ్గా ఉండే వ్యక్తి వాళ్ళ కొడుకు విషయంలో అడ్మిషన్స్ ఏదో సమ్ డిస్టర్బెన్స్ అయిపోయింది. దాంతో ఓపెన్ చేసి వస్తే 8 రిజిగ్నేషన్లు, ఎక్కడ తేడా ఉందని చెప్పేసి నాకంటే ఫోన్ చేశారు. సో ఇందులో కన్య రాశి వాళ్ళకు కూడాను అన్ఎక్స్పెక్టెడ్గా సంథింగ్ వాళ్ళ చుట్టూ జరుగుతుంది, అదేంటో వాళ్ళకి అర్థం కాదు, క్లారిటీ లేదు, కంట్రోల్ ఉండదు. ఇలాంటి జరుగుతూ ఉంటే షష్టాష్టగ్రహం ఒకటి, అందులో ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా వీళ్ళండి. అందులోనూ పండగ రోజున ఈ 9 గ్రహాలు యొక్క ప్రభావం ఈ రాశి మీద చాలా ఉంది కన్య రాశి వాళ్ళకి. మనకి స్లోగా ఇది ఏప్రిల్ 14వ తారీఖు నుంచి 1 by 1 ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటారు. ఇందులో మనకి సూర్య సంచారం ఏప్రిల్ 14 నుంచి మేషరాశిలోకి వెళ్ళిపోతున్నారు. షష్టాష్ట గృహంలోంచి ఒకటి ఆల్రెడీ చంద్రుడు వెళ్ళిపోయారు, ఇది కూడా బయటకు వచ్చేస్తూ స్టార్ట్ అయిపోయిందండి. తర్వాత బుధ, శుక్ర, కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి కర్కాటక రాశిలో, శుక్రుడు మీనరాశిలో, బుధుడు కూడా మీనరాశిలో ఉన్నారండి. ఇంకా వాటి యొక్క ఇంపాక్ట్ ఈ గ్రహం వాళ్ళకి ఉంటుందన్నమాట. మనం సూక్ష్మ గోచరం, లఘు గోచరం అనే కాన్సెప్ట్ మనకి జ్యోతిష శాస్త్రంలో మహర్షులు ఇచ్చారండి. దీని ప్రకారం వెరీ బ్రీఫ్గా, సింపుల్గా మనకి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. సూర్యుడి వల్ల పీడం అంటే పీడించబడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. కుజుడి వల్ల భూలాభం, ధనం కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత బుధుని వల్ల ఏమవుతుందంటే అప్పటిదాకా వీళ్ళకి ఏదైనా కనుక వీళ్ళని వ్యతిరేకిస్తున్న వాళ్ళు వీళ్ళకి అనుగుణంగా మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉంటుంది. శుక్రుని వల్ల ఏమవుతుందంటే యంగ్ ఉమెన్ ఆర్ యంగ్ మ్యాన్ నుంచి వీళ్ళకి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. స్త్రీలు అనుకోండి, వాళ్ళ చుట్టూ ఉన్న సర్కిల్ ఎవరైనా యంగ్గా ఉన్న ఒక బాయ్ కానీ ఏదైనా ఉంటే వీళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జెంట్స్ అయితేనేమో లేడీస్ ద్వారా, అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇంకొకళ్ళు ఎవరైనా కావచ్చు అండి, మనం అలా ఏమనుకోలేదు. బట్ టోటల్గా ఈలో జరిగే అవకాశం ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది అనమాట. మనం చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే 8th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ తీవ్రత 14వ తారీఖు నుంచి 24వ తారీఖు వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. ఏం జరుగుతుందో ఆ టైంలో అంటే వీళ్ళకి ధనం కోల్పోతామే అన్న ఒక భయం ఉంటుందండి. ధనం విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఇది కాకుండా 8th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల మన మహర్షులు ఏం చెప్తారంటే దుర్దోష శత్రు సంవాదో గమనాగమన గద దుఃఖ వార్తా శృతం చైవ అష్టమస్తే రవి అని చెప్తారు. 8వ ఇంట్లో రవి ఉంటే ఏమవుతుందంటేనండి దుర్దోష అంటే ఏమవుతుందంటే ఉద్దేశం అంటే చెడ్డ పనులు చేయాలని ఉద్దేశం ఉంటుందంటే వీళ్ళకి. మైండ్ అంత క్లీన్గా ఉండదు, ఏదో ఒకటి చేసేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. శత్రు సంవాదం, శత్రువులతో పోయి వీళ్ళే గొడవ పెట్టుకుంటారు. కయానికి కాలు దువ్వడం, శత్రువుకి మనం దూరంగా ఉండాలి. వీళ్ళకి ఏదో ఒక ఉత్సాహం వచ్చేస్తుంది తెలవకుండా ఓవర్ నైట్. అప్పుడు ఒక ప్లాన్ చేసుకుంటారు, వీళ్ళు నన్ను ఇబ్బంది పెట్టరు కదని చేద్దామన్న ఆలోచనలు వచ్చేస్తాయి. దుర్దోషం, శత్రువుని వదిలేయాలన్నమాట. చెట్టుని మంచి వాళ్ళ దగ్గరకు పోవచ్చు కదా, ఈ టైం పోయి వీళ్ళు శత్రువులతో వీళ్ళే పోయి గొడవ పెట్టుకుంటారు. అందుకని గమన వ్యధ, ఏమైనా కనుక ఎక్కడైనా వాళ్ళు మన వర్క్ తిరుగుతూ ఉంటే ఎక్కడికైనా వెళ్ళినా కానీ అందులో ఉపయోగం లేకుండా తిరుగుతారు వీళ్ళు.
అంతేకాకుండా దుఃఖ వార్త శృతం చైవ, వీళ్ళకి దుఃఖం కలిగించే వార్త అయిన అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. బట్ ధనం గురించి బాధపడుతూ ఉంటారు. అయితే వీళ్ళకి కుజుడు కూడాను వీళ్ళకి 11th హౌస్లో ఉండి 6వ ఇంట్లో దృష్టి చూడటం వల్ల చాలా విషయాల్లో మిక్స్డ్గా ఉంటుంది. ఫస్ట్ వీళ్ళకి 11th హౌస్లో కుజుడు విపరీతమైన యోగ్యతను ఇస్తూ ఉంటారు. ఏ విధంగా అంటే వాళ్ళకి 11th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ధనలాభము, తర్వాత శత్రువుల మీద వీళ్ళది ఆధిక్యత ఉంటుంది. పుణ్యకార్యాలు చేయటం వల్ల వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. నూతన గృహ వస్తువులకు సంబంధించిన విషయాలు వీళ్ళు బాగా కొనుక్కుంటూ ఉంటారు. తర్వాత 2వ ఇంట్లో వీళ్ళకి దృష్టి ఉండటం వల్ల దుర్మార్గుల సహవాసం, ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. నాకు చాలా మంది ఫోన్ చేశారు, ఏమంటే మీ వీడియో చూసామండి, మీరు కరెక్ట్గా చెప్పారండి, మాకు ఉందని వదులుకోలేకపోతున్నాండి, ఏం చేయాలి దానికి మళ్ళీ రెమెడీ అవి అంటే పాపం చాలా ఇన్నోసెంట్కి కాల్ చేస్తుంటారు. ఏమంటే మీరు చెప్పారండి ఇది కరెక్ట్గా నాకు జరుగుతుందండి, నాకు తెలుసు ఇది రాంగ్ అని, మరి అలా పరిష్కారం ఏంటి? అన్నీ అంత ఈజీగా వదిలేసుకోలేము సురేష్ గారు. ఎనీవే మనకు తెలిసినా కూడా వి కాంట్ లీవ్ ఇట్ సో ఈజీలీ. అదే కదా మాయ అంటే. ఎప్పటి నుంచో ఉన్నానండి, ఇది నాకు తెలుసు నేనేదో చేస్తున్నానని, కానీ నేను చేయలేకపోతున్నానండి, దీనికి ఏమైనా ఉందా పరిష్కారం? సో తర్వాత నేను ఫోన్ కాల్ అవన్నీ చెప్తూ ఉంటాను. వాళ్ళ యొక్క డిఫరెంట్ ధర్మార్థ కామ మోక్షాలాగా హరిషడ్ వర్గాలు ఏ వర్గం ఉందో వాళ్ళకి పట్టుకొని చూసి వాళ్ళకి సంబంధించిన అంటారు హరిషడ్ వర్గాలు తగినరికే నందకము అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి వెళ్ళండి అని చెప్పేసి అక్కడ పంపించేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది దృష్టి ఉండటం వల్ల ఓవరాల్గా కుజుడి విషయంలో సంబంధించి వస్తే చాలా బాగుంటుంది, మంచిగా ఉందని మేము చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి శుక్రుడు 7వ ఇంట్లో ఉండటం వల్ల అంత మంచిగా ఉండదండి. ఏ విషయంలో మంచిగా ఉండదంటే కోపస్తద భీతి సర్వదా క్లేశ జీవనం స్త్రీ జాడ్యం మేహ రోగాది భృగో సప్తమే ఫలం. 7వ ఇంట్లో కనుక శుక్రుడు ఉండటం వల్ల అంత కలిసి రాదండి, మంచిది కాదు. ఏ విషయం అంటే పర్టికులర్గా కనుక చూసుకుంటే వీళ్ళకి లేడీస్ అయితే జెంట్స్ ద్వారా వాళ్ళు చేసే పనిలో ఆటంకాలు కలిగించే వాళ్ళు ఇలా తగులుతారు. ఓకే, స్త్రీ జాడ్యం అని చెప్తారన్నమాట. అంటే ఏదన్నా ఒపీనియన్లో డిఫరెన్స్ రావటము, లేదంటే ఏదైనా పని ఉత్సాహంగా చేస్తుంటే ఆపేవాళ్ళు ఉంటారు. సో లేడీస్ అయితే జెంట్స్ ద్వారా, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా. ఇది కొంచెం కాషియస్గా వాళ్ళకి టిక్లిష్గా చాలా నైస్గా హ్యాండిల్ చేసుకోవాలి తెలుసుకొని. తర్వాత ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి లవ్ విషయంలో, రొమాన్స్ విషయంలో, ప్లేజర్స్ విషయంలో, సుఖ సంతోషాలు భోగంలో చక్కగా ఉంటారు. ఓకే, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటేనండి మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా లేడీస్ అయితే జెంట్స్ అయితే భేదాభిప్రాయాలు వచ్చేసి వాళ్ళ ద్వారా వీళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇట్స్ బోత్ వే, 2 వేలు కూడా ఒక ఇది కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం అంతేనా అవసరం. రైట్. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుంది? నక్షత్రాలు ఉత్తర ఫాల్గుని హస్త చిత్త నక్షత్రాలు మనకి ఇందులో ఉంటాయండి. ఇందులో కనుక మనం చూసుకుంటే ఉత్తర ఫాల్గుని వాళ్ళకి 2 విషయాల్లో బాగుంది, 2 విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంది. సో వీళ్ళకి ఈ నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే ఫస్ట్ ఎక్కడ పాజిటివ్ అంటే ఈ మాసం అంతా వీళ్ళు క్షేమంగా ఉంటారు, ఓకే, టెన్షన్ పడిన అవసరం లేదు. తర్వాత ఏదేదో జరుగుతుంది అనుకుంటారు కానీ కామ్గా ఉండటమే దీనికి రెమెడీ అనమాట. ఎందుకంటే వీళ్ళకి స్టేబుల్గా కామ్గా అంటే కొంతకాలం అలా వదిలేయాలి, ఏది ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోకుండా. ఎందుకంటే వీళ్ళ చుట్టూ ఏదో జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు, అంత కయోటిక్గా ఉంటుంది. మీరు చెప్పినట్లుగా వీళ్ళకి షష్టగ్రహ కూటమి యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉండటం, 7వ ఇంట్లో చాలా ఎక్కువ గ్రహాలు ఉండటం వల్ల ఆ టైంలో ఏం చేయాలంటే అండి ఫైనల్గా వీళ్ళు క్షేమంగా ఉంటారు కాబట్టి టెన్షన్ పడిన అవసరం. ఓకే, ఏది జరిగితే అది కానివ్వండి, తల తిరిగితే తల తిరగనివ్వండి, ఫోన్లు అయితే అన్ని రోజులు మనం కావనుకొని కొంచెం సైలెంట్, కొన్ని రోజు కొంచెం పేషెన్స్గా ఉంటే చక్కగా ఉంటుంది. రెండోది వీళ్ళకి ఫైనాన్షియల్గా క్రైసిస్ ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. తర్వాత వీళ్ళకి రాజ్య లాభము, ఖచ్చితంగా వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ వీళ్ళు ప్యానిక్ కాకుండా స్టేబుల్గా కూర్చోవాలి. తర్వాత హస్త నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి 2 విషయాలు చాలా పాజిటివ్గా ఉంది, 2 విషయాలు ఛాలెంజింగ్గా ఉంది. ఎక్కడ పాజిటివ్గా ఉందంటే మంత్ అంతా క్షేమంగా ఉంటారు. ఓకే, వీళ్ళకి రాజ్యలాభము హస్త నక్షత్రం వాళ్ళకి ఏప్రిల్ 11th వరకు బంధనము, ఏదో ఒక విషయంలో బంధించబడినటువంటి అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కానీ రాజ్యలాభం కూడా చూపిస్తుంది. ఓకే, చిత్తా నక్షత్రం వాళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ చూపిస్తుంది, హెల్త్ కాంప్లికేషన్స్ చూపిస్తుంది. కానీ పాజిటివ్గా కనుక చూస్తే వీళ్ళకి క్షేమంగా ఉంటారు, అంతా బాగుంటుంది. కానీ ఏదో ఒక విషయంలో బంధించబడినట్లు ఉండేసి మానసికంగా వీళ్ళు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అది మనం షష్టగ్రహ కూటం వాళ్ళకి ప్రభావం అయితేనేమి ఏదైతేనేమి ఏమంటారు, బంధించబడినట్లు అంటే ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా, ఏది మంచిది ఏది చెడ్డది, డెసిషన్ తీసుకోలేక ఒక కన్ఫ్యూజన్లో ఉండే స్టేటస్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. అది కూడాను ఏప్రిల్ 27th వరకు ఎక్కువగా ఉంటుంది. అంటే టోటల్గా ఈ మంత్ అంతా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏంటంటే దాన్ని డెసిషన్ తీసుకునే ముందు చక్కగా ఒక ఆస్ట్రాలజర్ని కలవటము, లేదంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కానీ ఎవరైనా కనుక కనెక్ట్ అయ్యి వాళ్ళ చేత డిస్కస్ చేసుకొని
రెండు చేయాలండి. నేను చెప్తుంటే ఒక ఆస్ట్రాలజర్ను ఒకళ్ళు కనుక చూస్తే ప్లానెటరీ కాంబినేషన్ అలా ఉంది, అది తెలుస్తుంది. కొన్నిసార్లు మనకి రియల్ టైంలో హెల్ప్ చేసే వాళ్ళు కూడా అలా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫైనాన్స్లో ఎక్కడెక్కడ ఉంటారు కదండి, వాళ్ళల్లో ఒక హోలిస్ట్గా ఉండి బాగా హయ్యర్ లెవెల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా కూడా డెసిషన్ కన్సల్ట్ అయ్యి డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. మంచి నిర్ణయం వస్తుందండి. యాక్చువల్గా ఇది నేను పాయింట్అవుట్ చేసినప్పుడు ఇలా నాకు కాల్స్ వస్తుంటాయి అండి, మీరు మంచి డెసిషన్ మాకు చక్కగా ఇచ్చారండి, మీరు రియల్గా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నామండి, మంచి సలహా ఇచ్చారని చెప్తూ ఉంటారు అనమాట. ఇవన్నీ మనకి రెమెడీస్ అంటే మన రియల్ టైంలో వెరీ ప్రాక్టికల్గా ఉండే రెమెడీస్ అని మనం చెప్పుకోవాలండి. తర్వాత ఇవి కాకుండా ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి ఏప్రిల్ 14 తర్వాత గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది, కేర్ఫుల్గా ఉండాలి ఉత్తర ఫాల్గుని వాళ్ళకి మాత్రమే. తర్వాత వీళ్ళకి పునర్వసు వైనాశిక నక్షత్రంలో కుజుడు ఉండటం వల్ల అనుకున్న పనుల్లో ఏమవుతుందంటేనండి టూ మచ్ కంట్రోలింగ్ చేసే సిచ్యువేషన్స్ వస్తుంది అనమాట. అంటే వీళ్ళని వేరే వాళ్ళు బాగా కంట్రోల్ చేసి ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. బట్ మిగతా అంతా చాలా నార్మల్గా ఉందండి. ఇప్పుడు దాకా చెప్పుకునే తప్ప వేరే పెద్ద ఇబ్బంది పెట్టి ఏం లేదు వాళ్ళకి. రైట్. మరి పరిహారాలు ఏం సూచిస్తారండి? పరిహారాలు మనం చూసుకుంటేనండి సూర్యుడి వల్ల వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువ వస్తుందండి. వీళ్ళకి సూర్యుడికి నమస్కార ప్రియుడు. మనకి యోగా మనకేమో సూర్య నమస్కారాలు చేసుకోవటము, ఆర్గ్యం చేయటం చాలా సింపుల్ ఈజీ పద్ధతి. అందరికీ సూర్యానికి ఆర్గ్యం చేస్తూ ఉంటారు. ఉదయాన్నే లెగిసేసి ఎదురుగా నుంచొని ఒక మనకి రావి చెంబు తీసుకొని అందులో కొంచెం పసుపు 2 అక్షంతలు వేసుకొని ఒక పువ్వు వేసేసుకొని ఇలా తలపై నుంచి కిందకి దార పోయాలండి. అంటే ఆ దారలోంచి సూర్యకిరణాలు మన మీద పడాలి. అలా చేస్తే నెగిటివ్ వైబ్రేషన్స్ ఏమైనా ఉంటే పోతూ ఉంటాయండి. అంతేకాకుండా సూర్యుని ఉపాసన ఎవరైనా గాయత్రి మంత్రం ఉపనయనమాలని జరిగి ఉంటే ఆ మంత్రాలు చదువుకుంటే చాలా బాగుంటుంది. బట్ ప్రొసీజర్ చక్కగా చేయాలండి. మనకి ఈజీగా మనకి చాలా మంత్రాలు ఉన్నాయండి, బట్ ఎక్కువగా ప్రభావితం మన మీద చూపించి మనం అడిగిన అన్ని ఈజీగా ఇచ్చే మంత్రం ఏంటంటే గాయత్రి మంత్రం. దాని గురించి ఎక్కువ మనం చెప్పడం అవసరం లేదు. ఈ గాయత్రి మంత్రం ఉపాసన సూర్యుడికి సంబంధించింది కాబట్టి అండి ఆల్రెడీ కొంతమందికి వాళ్ళ కులంలోనో వాళ్ళ దాంట్లో ఈ ఆచారం ఉంటుంది, ఉపనయనం చేసుకోవటం గాయత్రి మంత్రం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు ఎవరైనా కనుక ఉంటే ఇంట్లో చక్కగా హెల్త్ బాగలేన కనుక టైంలో కనుక ఎవరైనా ఉంటే శుక్రుని వల్ల కూడా హెల్త్ లేదు కాబట్టి వీళ్ళకి అగ్నిహోత్రం చేయగలిగితే చాలా బాగుంటుందండి. ఇంట్లో రిపీటెడ్గా నెగిటివ్ ఏదైనా ఇన్సిడెంట్స్లు జరుగుతూ ఉంటుంది, విషాదంగా ఉంటుంది, ఒకళ్ళు ఊరు ఖర్చుకుంటూ ఉంటారు, ఏమీ రీజన్ ఉండదు అరుచుకుంటుంటారు. అదేంటికో తెలియదు వాళ్ళకి కూడా పాపం తెలియదు రీజను, కానీ అరుచుకుంటూ ఉంటారు. అలా అని ప్రేమాభిమానాలు అంటే ఉంటాయి. అందుకని ఇలాంటి వాళ్ళు ఒక వరుసకు ఒక 40 days అగ్నిహోత్రం కనుక ఇంట్లో చేయగలిగితే అది సూర్యుడి వల్ల ఉన్న దోషం పోతుంది, ప్లస్ ఇంటి కూడా బాగా ప్యూరిఫై అయిపోతుందండి, పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి ఇంట్లో. రైట్. సో మొత్తం మీద కన్యా రాశి వారికి బాగానే ఉంది, అంతగా భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం హెల్త్ విషయంలోనే ఆఫీస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కరెక్ట్ అండి. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు.